హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఫ్రెండ్స్ మనం చికెన్ గారె ఎలా అనే దాని మీద కార్యక్రమం ప్రోగ్రాం చేద్దాం. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళి బాగా ఫ్రెష్గా కాల్చిన చికెన్ తీసుకొచ్చాను. ఇక మీరందరూ నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ముందుగా మనం చికెన్ చూసారు కదా, మార్కెట్ నుంచి ఫ్రెష్గా కాల్పించుకొని తీసుకొచ్చిన చికెన్ ముందుగా మనం బాండీలో వేసేసుకొని ముందుగా మనం చికెన్ ఒక ప్లేట్లో వేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్కిన్లో ఇది బోన్లెస్సేగా, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే మనం బోన్స్ తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఆల్రెడీ కడిగావా? ఇప్పుడు కడగాల. ఫ్రెండ్స్, దీన్ని మనం శుభ్రంగా సన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ కడిగిన దాన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. శుభ్రంగా నీళ్ళు పిండేసేయాలా. ఫ్రెండ్స్, ఆ మిక్సీ జార్లోకి మనం ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా మనకి రుచి కోసం ఉల్లిపాయను కూడా తరిగి పెట్టుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి చికెన్తో పాటు. దాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఫ్రెండ్స్, మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది. చికెను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మూడింటిని కలిపి మిక్స్ చేసేసుకున్నాం. అప్పుడు మనకి చికెన్ ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది, పిండిలాగా. ఫ్రెండ్స్, ఇది మనం
బయట చికెన్ పకోడీ బళ్ళ మీద వాటి మీద తీసుకొచ్చుకుంటాం చికెన్ గారె అని. వాళ్ళు ఎలా వేస్తారో మనకు తెలీదు, కానీ ఒక 10 నిమిషాలు మనం మన ఇంట్లో కష్టపడితే మనమే మంచి చికెన్ గారెని వేసుకొని తినచ్చు టేస్టీగా. అది ఎంతో టైం పట్టదు, మన గట్టిగా ఒక అరగంట ఒళ్ళొంచితే చాలు. మనం స్వచ్ఛమైన శుభ్రమైన కరివేపాకు వేయాలి. సన్నగా తరిగేసుకొని కరివేపాకుని దాంట్లో ఆ చికెన్ దాంట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం పుదీనా కూడా కొంచెం తరిగి ఆ చికెన్లో వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా. ఇవన్నీ మనం ఆల్రెడీ మనం ఏంటంటే కడిగి పెట్టేసుకొని మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ స్మెల్కి రుచికి ఆరోగ్యానికి మనకి స్వచ్ఛమైన చికెన్ గారిని మనం ఆస్వాదిస్తాం, తింటాం. ఇంటిల్లో పాది తినచ్చు. బయట బజార్లో కొనుక్కుంటే మన 20 అంటాడు, 30 అంటాడు. వాడు ఎలా ఇస్తాడో మనకు తెలియదు. కానీ ఇలా అయితే మన చేతితో మనమే శుభ్రమైన ఫ్రెండ్స్, దీనిలో మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి వాటిలో అవసరం లేదు. ఇప్పుడు మనం దాంట్లోకి కార్న్ఫ్లవర్, 1 కప్పు కార్న్ఫ్లవర్. ఇప్పుడు మనం వేసింది ఒక 1/4 కిలో చికెన్ మాత్రమే. అది 1 కప్పు బియ్యం పిండి, వీటిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం మనం తగినంత, స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం, తక్కువ తినేవాళ్ళు తక్కువ. పసుపు 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ తగినంత రుచికి తగ్గట్టుగా. తర్వాత చికెన్ మసాలా 1 టీ స్పూను. మనం చికెన్ గారి కాబట్టి చికెన్ మసాలా వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోవాలి మనం. దీంట్లో ఏమీ వేయటం లేదండి. బాటిల్లో పక్కన అయితే బండ్ల మీద అయితే కలర్ వేస్తారు, మనం ఏం వేసుకోకుండా వస్తుంది. వీటిలోకి మనం ఏమీ కలపలేదు. మామూలుగా మనకి బయట అమ్మేవాడైతే మిఠాయి రంగని ఆ కలర్స్ అవి వేస్తారు. మనం కలరు అవి ఏమి వేసుకోకుండా న్యాచురల్గా కలుపుకుంటున్నాం. చికెను మెత్తగా ఉంటుంది కాబట్టి, తేమగా తడిగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం వాటర్ అనేది ఏమి వేసుకోలేదు. మనం వాటర్ మిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం చికెన్లో ఆ పిండి కలిసేదాకా కలుపుకోవాలి. బాగా పొడి పొడిగా ఉండకుండా బాగా శుభ్రంగా మొత్తం కలిసేటట్టుగా కలదిప్పుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా మెత్తగా ఎలా మనం నీళ్ళు వేయకుండా ఎలా కలిసిపోయిందో మొత్తం.
చికెన్ తీయలేదు ఫోటో. కట్ చేద్దాం చూద్దాం. కానీ మన నూనె కాగేదాకా పక్కన పెట్టేసుకోవాలా. మనం గ్యాస్ మీద మనకి పొయ్యి మీద నూనె కాగేదాకా అలా కలిపి అలా ముద్దగా చేసుకొని కొంచెంసేపు ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాండీని పొయ్యి మీద గ్యాస్ వెలిగించుకొని బాండీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. కొద్దిగా బాండీ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా మరిగేదాకా వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నూనె కాగింది, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక మనం గారెలేద్దాం. ఈ గ్యాప్లో తడి పొడిగా ఏదన్నా ఉన్నా మొత్తం శుభ్రంగా నానిద్ది. చేసుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. వాటర్లో పోయి తెచ్చుకొని బండ్ల మీద పోయి తెచ్చుకొని తినే కాకుండా మనం తెచ్చుకున్న ఇంట్లో చికెన్లోనే కత్తి పక్కగా తీసుకొని అట్లా పెట్టుకొని తింటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ చికెన్ గారె మన పిల్లలకు కానీ మనం కానీ తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మంచిది. చికెన్ బాగా గారె రూపంలో బాగా బాయిల్డ్ అవుతుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. దీంట్లో మనం ఏమి గ్యాస్ ట్రబుల్ వచ్చి ఏం వాడలేదు. కార్న్ఫ్లవరు, బియ్యం పిండి మాత్రమే వాడాము. మనం ఏమి గ్యాస్ ట్రబుల్ వచ్చే ఆహారం కాదు ఇది. మసాలాను తగ్గించే వాడాము. మేము మా ఇంట్లో చాలా వాటికి మసాలా తగ్గించే వాడతాం, ఎక్కువ మసాలాలు వాడము. ఫ్రెండ్స్, చూశారు కదా గారె ఎలా వస్తుందో. మనం మామూలుగా మినప్పిండితో చేసిన గారెలాగా ఎలా ఉందో, దీన్ని చికెన్ గారె. ఈరోజు సండే స్పెషల్. మా ఆవిడ ఇంట్లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం, చికెన్ గారె అనేది. ఎప్పుడు చేస్తూ ఉంటాడు, పొద్దాలు చేస్తూ ఉండు, తింటూ ఉంటాను అని, అందుకని నేను చేయను. ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తుంది మా ఆవిడ కూడా. ఫస్ట్ అలా తీసి పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ తర్వాత వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక వాయి అలా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ లాస్ట్లో అన్నీ కలిపి వేసేసుకుంటే అప్పుడు అవి ఇవి మన నూనె వేస్ట్ కాకుండా, గ్యాస్ వేస్ట్ కాకుండా అన్నీ ఒకేసారి ఉడుకుతాయి. ఈ ఉడికేదాకా ఉండాలంటే మనకి టైం అంతా ఎక్కువ టైం పట్టింది. అలా కాకుండా సగం ఒక 70% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయి వేసేసుకొని అవి ఇవి రెండు కలిపి ఇక ఉడికేదాకా ఉంచితే అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది, నూనె సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. మనకి కరకరలాడుతూ ఉంటాయి తినడానికి టేస్ట్గా.
దీంట్లోకి ఏమీ మనం నంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, డైరెక్ట్గా తినచ్చు. చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి లైక్ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరందరూ ఆశీర్వదించాలి మమ్మల్ని. మీరు దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది, మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఈ యూట్యూబ్లో వీడియోలు పెడతామే, లేదో డబ్బులు సంపాదిస్తాము, ఏదో చేస్తాము అనేది ఏం కాదు. ఇది ఒక హాబీలాగా చేస్తున్నాం అంతే. మాకు తెలిసిన విద్య 10 మందికి చేరుతుందనే చేస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకేదో మీ దాంట్లో ₹1 మాకు వచ్చిద్ది, మా డబ్బులు పోతాయి అనేది ఏమి లేదు. సబ్స్క్రైబ్ అనేది అంటే మీ ఒక హెల్ప్ అంతే. మీ డబ్బులేమి మాకేమి ₹1 కూడా మాకేమి రాదు. మీరు లైక్ చేయడం వల్ల మీ డబ్బులేమి మాకేమి రావు. ఏంటంటే మీరు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని మాకు ఒక ఆనందంగా ఉంటుంది. మాకు తెలిసిన విద్య 10 మందికి చేరుతుందనే దృఢ సంకల్పంతోనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అది 10 మందికి చేరుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఎలా విడిగా పెట్టుకున్నాం. ఈ విడిగా ఉన్నాయన్నీ మళ్ళీ ఒకసారి ఇక లాస్ట్గా ఇక 30% ఉడకాలి మనకి. ఆ ఉడకడానికి ఇంకా దాంట్లో వేసేసుకుంటున్నాం. ఇక అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాం. ఆ బుడగలు పైన నూనెలో చూశారు కదా, అట్లా వచ్చినాయి అంటే ఉడకలేదని అర్థం. ఇంకా గార ఉడికింది అంటే ఆ బుడగలు అనేవి తగ్గుతాయి. ఏ వంటకైనా అంతే. అలా బుడగలు ఉన్నాయి అంటే పచ్చి ఉందని అర్థం. అది ఉడికినప్పుడు ఆ బుడగలు తగ్గిపోతాయి. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 5 నిమిషాలు ఇక గారెలు రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, గుమగుమలాడే చికెన్ గారె రెడీ. మనం తినడానికి వెళ్ళిపోదాం. ఇంకా చూసారు కదా, 1/2 కిలో చికెన్కి ఎన్ని గారెలు వచ్చినాయో. మీ ఇంటిలో బాది తృప్తిగా తలా 2 కానీ 3 కానీ బ్రహ్మాండంగా తినచ్చు. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకో 1/2 కిలో చికెను. ఇది 1/2 కిలో చికెన్కి ఎంత వచ్చింది చూసారు కదా. గుమగుమలాడే చికెన్ గారె రెడీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈరోజు సండే స్పెషల్ చికెన్ గారె రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రుద్రాను ఆశీర్వదించండి. ఓకే, బాయ్. మళ్ళీ మనం మరొక వంటకంతో మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, సెలవు.